వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే, ఈరోజు మా ఇంట్లో కొత్త ఆవకాయ కలుపుతున్నారనమాట. సో మా మూడో అత్త శోభత్త కూడా వస్తోంది మాకు హెల్ప్ చేయడానికి. చాలా లేట్ అయిపోయిందండి ఇయర్ ఆవకాయ పెట్టడము. అమ్మకి ఓపిక లేదనమాట, అందుకే లేట్ అయింది. ఇంకా సో మాకు హెల్ప్ చేయడం కోసమని మా శోభత్త వస్తోంది. మా అత్త వస్తున్నారండి, ఇప్పుడే కాల్ చేశారనమాట. నాకైతే ఆవకాయ పెట్టడం రాదండి, నేర్చుకోవాలి. సో ఇంకేంటి సంగతులు? పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు కూడా వస్తారు 1 o'clockకి. ఇంకా అందరం లంచ్ చేసాక ఇంకా కొత్త ఆవకాయ కలుపుకోవాలన్నమాట. అమ్మ వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ముక్కలు అవన్నీ తీసుకొచ్చారండి. సో వీడియో షూట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఓకేనా? షూట్ చేస్తాను. కొత్త ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అందులో వేడి వేడి ముద్దపప్పులో కొత్త ఆవకాయ కలుపుకొని తింటే అద్దిరిపోతుంది. అలాగే ఆవకాయలో మామిడి పండు సూపర్ కాంబినేషన్. మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా అదండి ఈరోజు వీడియో. పిల్లలు వచ్చాక అందరం లంచ్ చేసి ఇంకా ఆవకాయది కలుపుకోవాలి. సో వీడియో చూస్తూనే ఉండండి, ఓకేనా? వీడియో చూస్తూనే ఉండండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అస్సలు మర్చిపోద్దు. పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి. ఇంకా లంచ్ చేయాలన్నమాట. డ్రెస్ అది మార్చుకొని రిలాక్స్ అవుతున్నారు. ఎండలో వచ్చారు కదా, వాళ్ళ నాన్న తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడు లంచ్ చేసేయాలి. మేము నిద్ర వచ్చేస్తుందట మా శాస్త్రికి అసలే. ఇవాళ మన ఇంట్లో కొత్త ఆవకాయ కలుపుతున్నాం, తెలుసా తల్లి? అందుకే శోభమమ్మ, రాంబాబు తాత వాళ్ళు కూడా వచ్చారు. సరే మీరు కొంచెం రిలాక్స్ అయ్యి కిందకు వచ్చేసేయండి. అన్నం తినేసాక ఇంకా కొత్త ఆవకాయ కలుపుకోవాలి, ఓకేనా? ఇంట్లో ఆవకాయ పెడుతున్నారండి. మీరందరూ పెట్టుకున్నారు ఆవకాయ? మేమైతే చాలా లేట్గా పెట్టుకుంటున్నాము. ఇప్పుడే మా మదర్, తర్వాత మా అత్తయ్య, మా మూడో అత్తయ్య అని చెప్పాను కదా, అప్పుడు మా అబ్బాయి అడుగులో చూశారు. మా అత్త వచ్చిందనమాట మాకు హెల్ప్ చేయడానికి. సో ఆవకాయ ఈజ్ గోయింగ్ టు బి రెడీ. ఇంతమంది కష్టపడితే అవుతుందన్నమాట ఆవకాయ. మా ఇంట్లో పెద్దవారు పెట్టి ఆవకాయ నూనె పోసి తాత ఫోటోలు కాదు, వీడియో. ఎంత కది? ఓకే. నువ్వు ఆల్రెడీ వచ్చావులే మా యూట్యూబ్లోకి. లేచిన తర్వాత సాయంత్రం చాయ్ పెట్టుకొని నూనె లేదు, అయిపోయినట్టుంది. ఉందా? అయిపోయింది కదా, 3 ప్యాకెట్లు 3 అయిపోయినాయి కదా. 4 ప్యాకెట్లు చూసిండి, అది కూడా సరిపోదు. మా అమ్మమ్మ, మా శోభమ్మ కలిసి నాకు మా అందరికీ ఆవకాయ కలుపుతున్నారు. అది పీకలు కూడా పోయావా అమ్మా? కొత్తది తీసుకొచ్చుకోవాలి కదా ఒకటి. పూజలు మొత్తం తర్వాత పైన కొంచెం ఉంచుదాం, ఆపుతుంది పైన ఉంచుదాం. మొత్తం వేసిన తర్వాత దాని మీద కొంచెం తప్పాలనుకోదు, పెట్టుకో. పాడిపోతుంది అలా అనరు. ఎందుకంటే
ఇది మనకే కాదమ్మా కాలనీలు అందరికీ. రేపు పట్టుకొని కప్పు పట్టుకొని అందరికి ఇచ్చేసేయండి. అందరికీ అంటున్నారు కదా మీ నాన్న. పులుపుతో ఉప్పు తగ్గింది, ఉప్పు ఎక్కువైంది. ఇది దీంతోనే నిరుగు తిరగాల్సింది, ఇంకా లేకపోతే మళ్ళీ కలిపి పోసుకోవాల్సిందే. నేను అదే అంటున్నా, పులుపు దిగాక ఉప్పు తగ్గుతుందని. అమ్మాయి ఏం చేస్తున్నావు? ఇదంతా ఏంటమ్మా? అదేనమ్మా, ఇందాక ఆవకాయ కలిపారు కదా అమ్మమ్మ శోభమమ్మ కలిపి, అలాగే మాగాయ కూడా ముక్కలు పెట్టారనమాట. ఈ ముక్కలు ఏంటంటే బాగా ఎండలో ఎండాలి, ఎండాక మాగాయ కూడా పెడుతున్నారు. సో ఆవకాయ మాగాయ పెడుతున్నారు అనమాట అమ్మమ్మ మా అమ్మ కలిసి. ఓకేనా? ఇంకా ఆవకాయ అయితే కలపడం అయిపోయిందండి. మాగాయకేమో ముక్కలు అవి ఎండబెట్టామన్నమాట, ఇంకా కలపలేదు. ఇంక ఇప్పుడు ఛాయ్ అది తాగాలండి. అత్తయ్య మావయ్య మేమందరం కలిసి ఇంకా ఛాయ్ తాగేస్తాం ఇప్పుడు. ఈ వీడియోని కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నేను ఎప్పుడూ చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు. బాయ్ బాయ్.